ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు, తర్వాత దేశీయ అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ప్రతి వారం మనం మాట్లాడుకున్నట్టు ప్రాంతీయ అంశాల మీద, అంటే ఇప్పుడు ప్రాంతీయ అంశాలు అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్, ఆంధ్రాలో అండ్ తెలంగాణలో జరిగేటువంటి అంశాల మీద కొంచెం సమీక్ష చేసుకుందాం అనుకుంటున్నాం. రీసెంట్గా మనకి ఈ తెలంగాణ అసెంబ్లీలో, అంటే ప్రతిసారి ప్రభుత్వం మార్చినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు, ఈ బడ్జెట్ మీద ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క తప్పిదాలని పట్టుకోవడం అని చెప్పి ఒక వైట్ పేపర్ లాంటిది ఒకటి తీసుకొచ్చారు. బడ్జెట్ అలొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎట్లా ఉన్నాయి, డీవియేషన్స్ ఏమయ్యాయి, బర్డెన్ ఎట్లాగా ఉంది. సో వీటి మీద చాలా ఒక పెద్ద చర్చ జరిగింది. వీళ్ళు చెప్తే అపోజిషన్ వాళ్ళు ఇంకోటి చెప్పారు, ఇదంతాను. బట్ ఓవరాల్గా మనం కనుక యాజ్ ఎ లే మ్యాన్, మామూలుగా కొంచెం సగటుగా అర్థం చేసుకునే వాళ్ళైతే చూస్తే పర్ పర్సన్ పర్ క్యాప్ హెడ్ మీద ఉండే బర్డెన్ నెక్స్ట్ 20 years వరకు హెన్రీ వితౌట్ మీరు లాస్ట్ టైం చెప్పినట్టు ఇన్కమ్ సపోర్ట్ లేకుండా అప్పు చేసి దాని మీద మళ్ళీ ఇది చేయడం అనేది చాలా పెద్ద ఇదిగా అయిపోయింది. అట్లాగే ఈ రీసెంట్గా లాస్ట్ వీక్ మనకి ఈనాడులో కూడాను ఆంధ్రప్రదేశ్లో స్టేట్ బారోయింగ్స్ చాలా ఇదిగా ఉన్నాయి, ఇట్స్ ఇన్ ద వెరీ బ్యాడ్ షేప్ అని చెప్పేసి ఒక అంశం వచ్చింది. సో దీని మీద కూడాను కొంచెం క్లుప్తంగా, అంటే ఫైనాన్స్కి సంబంధించి బోత్ స్టేట్స్లో ఎట్లా ఉన్నాయి ఏమిటి, దీని మీద ఈవెన్ నేను కూడా నేషనల్గా కూడా ఒక విధమైనటువంటి లెజిస్లేషన్ ఇవన్నీ తీసుకురాకపోతే ఆఖరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా చాలా ఇదిగానే ఉంది. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా హాట్ టాపిక్గా వచ్చిన వాటిల్లో మనం చూసుకునేది మన తెలంగాణలో చీఫ్ మినిస్టర్ గారు ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఎవరు పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు, ల్యాండ్స్ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ దాన్ని కట్టరు, దాని ల్యాండ్ బ్యాంక్ని డెవలప్ చేసుకుని డబ్బులు చేసుకుని అమ్మేసుకుని ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు వన్ ఆఫ్ ది థింగ్స్ తెలుసు, మీరు సిసిలియా కింద ఉన్నప్పుడు ఐ థింక్ యూ ఆర్ ది ఫస్ట్ పర్సన్, ఎవరెవరైతే ఇక్కడ జూబ్లీహిల్స్లోనూ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ది పర్పస్ ఫర్ విచ్ ది ల్యాండ్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ అండ్ కమర్షియల్ పర్పసెస్కి వాటికి చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది వాటిని అమ్మేసుకోవడం అదంతా కూడా జరుగుతుంది. సో ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసేది అసలు ఏ విధంగా సబబు, అది రియల్ పర్పస్కి ఉందా, దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా లేదా, అదొకటి చూసుకుందాం. తర్వాత ఇప్పుడు రీజనల్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా చేస్తే, ఇప్పుడు కేజ్రీవాల్ని చూసుకుని మళ్ళీ ఆయన మన ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు లోకల్గా ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర పార్టీ ఒకటి స్టార్ట్ చేస్తామని అంటున్నారు. ఇన్ని పార్టీసు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, వెదర్ హీ కెన్ పెనిట్రేట్ అండ్ వెదర్ హీ కెన్ డూ మేక్ సమ్ ఇంపాక్ట్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్, ఈ 4 విషయాల మీద ఈ వారం చర్చించుకుందాం. మొట్టమొదట అయితే తెలంగాణలో వైట్ పేపర్ గురించి మాట్లాడదాం. ఆ పైన ఆంధ్ర ఫైనాన్సెస్ వీళ్ళ విషయాలు మాట్లాడదాం. ప్రతి చోట వైట్ పేపరు కొత్త గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కానీ పాత గవర్నమెంట్ చేసిన తప్పిదాలను చెప్పను, వీళ్ళకి ఈరోజు ఉన్న సమస్యలు ఏంటి, పాత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మేము చేయలేకపోతున్నామని చెప్పుకోవటానికి ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఒకదాని మీద కాదు, ఆల్మోస్ట్ 10 శ్వేతపత్రాలు రిలీజ్ చేసినట్టు గుర్తు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఫైనాన్సెస్ మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. తప్పకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగానే శ్వేతపత్రం ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఫిగర్స్ మాత్రం రాంగ్గా పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఫిగర్స్ను మనం కాస్త అనలైజ్ చేసి మాట్లాడతాం. మొట్టమొదటిది దీంట్లో వాళ్ళు మేము ఇచ్చేసామంటే, కాంగ్రెస్ ఆల్మోస్ట్ 56 నుంచి 2004 దాకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రూల్ చేసింది కాంగ్రెసే కదా, చాలా కాలం. మధ్యలో తెలుగుదేశం కొంతకాలం చేసినా కానీ. కాబట్టి మేము చేసే టైంలో ఇంత బాగా చేసాం అనేది చెప్పుకోవడానికి ఒక పారాగ్రాఫ్ 2-3 పారాగ్రాఫ్లు కేటాయించారు. అది మనం ఇగ్నోర్ చేయొచ్చు. 1956 నుంచి 2004 దాకా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు అనే పాయింట్ ఒకటి చాలా ప్రస్ఫుటంగా విత్ స్టాటిస్టిక్స్తో పాటు ఇవ్వటం జరిగింది. అది ఒక పోర్షన్. ఇక రెండోది, బడ్జెట్
అలొకేషను ఎక్స్పెండిచరు పొందలేదు, చాలా తక్కువ జరుగుతూ ఉండింది అనేది ఒక పాయింట్ పెట్టారు. అది పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఈ బడ్జెట్లు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది ఫస్ట్ టైం 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది మొదలెట్టారు. అప్పటి నుంచి 1,00,000, ఆ పైన 2,00,000 కోట్ల బడ్జెట్. ఇవి తెలంగాణ కూడా 2,00,000 కోట్ల బడ్జెట్ అయింది. అంటే స్మాలర్ జాగ్రఫీకి, అప్పుడు యునైటెడ్ ఆంధ్ర కదా. ఈ పెద్ద పెద్ద బడ్జెట్లు చూపెట్టడం అనేది ఒక పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ అయిపోయింది. అంత పెద్ద బడ్జెట్ చూపెట్టినప్పుడు న్యాచురల్లీ అక్కడ దానికి కావాల్సినంత వనరులు ఉండవు కాబట్టి బడ్జెట్లో ఎక్కువ చూపెడతారు, ఫైనల్గా వచ్చేప్పటికి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ మెన్షన్ చేశారు, వ్యాలిడ్ పాయింట్. కానీ ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చేసినది సరిగ్గా లేదని చెప్పడానికి అది పెద్ద ఇష్యూ కాదు. దాన్ని అదొకటి పాయింట్ మెన్షన్. రెండోది పన్నులు వసూలు ఇంకొద్దిగా పటిష్టంగా ఉండొచ్చున్నారు. అది ఎవరికైనా మంచిదే. ఎందుకంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటారు. మొత్తం రాష్ట్రంలో ఉండే స్థూల ఆదాయంలో ఎంత పర్సెంటు ట్యాక్సుల కింద వస్తూ ఉంది అని అంటే తెలంగాణలో మిగిలిన రాష్ట్రాలతో పోలి చూసుకుంటే తక్కువ ఉన్నది, 10% అంత ఉన్నది. దీన్ని పెంచవచ్చు అంటే ఎక్కువ పన్నులు వేయవచ్చు. సో అది పాజిటివ్ థింగ్. వీళ్ళు పన్నులు వేసుకోవడానికి పనికి వస్తుంది. దానివల్ల పాత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని చెప్పడానికి అదేం ఉపయోగపడదు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఈజ్ అప్పులు. ఈ అప్పుల విషయం చాలా ప్రధానంగా ఇచ్చారు. దాని విషయంలో తప్పకుండా తెలుగుదేశం అంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు 2014-15 ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిందో అప్పటికి రాష్ట్రానికి అప్పులు రాష్ట్ర స్థూల ఆదాయంలో 15% వరకు ఉన్నాయి. అది వీళ్ళు మొన్న పదవి విరమించే టైంకు మొత్తం 37% పెరిగాయి. 37% అంటే చాలా నార్మల్గా పెరిగినట్టు. 15 నుంచి 37, 17లో పెరిగాయనంటే. దీంట్లో కూడా 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి ఎఫ్ఆర్బిఎంకు లోబడి రిజర్వ్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతితో చేసేటటువంటి అప్పులు. వాటికి వరకు ఇబ్బంది లేదు, అవి అన్ని రాష్ట్రాలు చేస్తాయి. అవి ఎంత చేయాలనేది ఎఫ్ఆర్బిఎం నామ్స్ని బట్టి ఇవ్వటం. ఈ ప్రభుత్వం చేసిన పెద్ద అన్యాయం రాష్ట్రానికి ఏంటి అంటే ఇవి కాకుండా పెద్ద సంఖ్యలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. ఈ కార్పొరేషన్స్ వీటి ద్వారా బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆల్మోస్ట్ 1,20,000 కోట్లు, 1,80,000 కోట్లు కొంత పే చేసి ఇప్పుడు బ్యాలెన్స్ 1,27,000 కోట్ల దాకా ఉంది. ఇది ఈ రాష్ట్రానికి పెద్ద దెబ్బ కొట్టబోతూ ఉన్నది. చేసి దేనికి ఉపయోగించారు? దీంట్లో ఆల్మోస్ట్ 70,000 కోట్లు, 90,000 కోట్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే ఉపయోగించారు. ఒక 30,000 కోట్ల దాకా రూరల్ వాటర్ సప్లై మీద పెట్టారు. రూరల్ వాటర్ సప్లై మీద పెట్టినాన్ని నేను తప్పు పట్టాను. ఎందుకనంటే ఒక రకంగా మొత్తం దేశంలోనే ఫస్ట్ టైం పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి ఇచ్చే విధంగా ఈ మిషన్ భాగీరథను డిజైన్ చేయడం అనేది చాలా మంచి విషయం. అంతకుముందు ఎట్లా ఉండేది? ప్రతి గ్రామంలో సోర్స్ చూసేవాళ్ళు కాదు. అక్కడ నీళ్లున్నా లేకపోయినా ప్రతి సంవత్సరం 2 బోర్లు కొట్టి డబ్బులు వేస్ట్. దానివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఇప్పుడు సిస్టమేటిక్గా నదుల నుంచి నీళ్లు తీసుకొని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ప్రతి గ్రామానికి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేట్టుగా చేయడం చాలా లాడబుల్ థింగ్. సో దాన్ని నేను తప్పట్టాను. రెండోది కాళేశ్వరంలో ఒకటి తెలంగాణ వరకు అప్లాండ్లో ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం. దాంట్లో ఏమి లిఫ్ట్ చేయకుండా నువ్వు నీళ్ళు ఇవ్వలేవు. బట్ ఇది సరైన డిజైన్ చేశారా? కాంట్రాక్టర్ డ్రివన్గా ఈ మొత్తం ప్రాజెక్ట్ నడిచిందా అనేది దాని మీద తప్పకుండా అయితే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఎవడిచ్చాడు దీనికి ఇంత డబ్బు? 70,000 కోట్లు, 80,000 కోట్లు తెలిసి దీంట్లో నుంచి ఆదాయం రాదు అని ప్రైవేటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ఇచ్చుండరు. తప్పకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి ఎవరి నుంచో కొట్టేశారు. అది గవర్నమెంట్ ఎందుకు బయట పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు. దే షుడ్ హావ్ నేమ్డ్ హిమ్. ఏ బ్యాంక్ ఇచ్చిందో నేమ్ చేసి ఉండాలి. నేమ్ చేయటమే కాదు, ఆర్బీఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు దీని మీద ఒక ఫార్మల్ కంప్లైంట్ లాడ్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. సో దట్ ఇంకో తడవ ఏ బ్యాంకర్ కూడా ఇటువంటి చర్య చేయడానికి భయపడేటట్టుగా. లేకపోతే ప్రజల సొమ్ముతో బ్యాంక్ మేనేజ్మెంటును పొలిటికల్ లీడర్షిప్ కుమ్మక్కైపోయి వేస్ట్ చేయడం అవుతూ ఉన్నది ఇది. సో ఇది ఈ 2 మేజర్ ఇష్యూస్. నన్ను అడిగితే
ఈ 10 ఏళ్లలో వీళ్ళేమి సరిగ్గా పాలన చేయలేదనేది కరెక్ట్ కాదు, చక్కగా చేశారనేది కూడా రైట్ కాదు. చేశారు కొంత, బట్ చాలా చాలా బాగా చేయడానికి అనువైనటువంటి రాష్ట్రం తెలంగాణ. చిన్న రాష్ట్రం, కాంపాక్ట్ రాష్ట్రం, సర్ప్లస్ బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోవాల్సిన పంథాలో తీసుకుపోకుండా ఈనాడు చాలా సమస్యలకు మాత్రం పాత్రపడుతున్నాం. ప్రధానంగా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద సరిగ్గా ఖర్చు పెట్టలేదు. ఇంపార్టెంట్ సెక్టర్స్ మీద మరి ఎక్కడికి పోయినట్టు డబ్బులన్నీ విచ్చలవెళ్ళిగా ఎక్స్ట్రావిగెంట్గా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే కొంతవరకు మెరుగే. ఇప్పుడు ఆ రూరల్ వాటర్ సప్లై మీద పెట్టినటువంటి ఎంఫసిస్ అవి మంచిదే. బట్ కాంట్రాక్టర్ డ్రివన్ స్కీమ్స్ మీద పెట్టడం అనేది మాత్రం సరైనటువంటి విధానం కాదు. ఇక ఆంధ్రాతో పోల్చేస్తే తెలంగాణ మీద 2 రెట్లు మేము ఎక్కువ చదివామన్నట్టున్నది ఆంధ్ర పరిస్థితి. మరి ఆ ఈనాడులో చెప్పిన 10 లక్షలు కరెక్టా, దానికన్నా తక్కువ, దాని మీద మళ్ళీ గవర్నమెంట్ సలహాదారు ఏదో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, అది వదిలేద్దాం. బట్ ఇంత విచ్చలవిడిగా నువ్వు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 10 లక్షల కోట్లు కానీ, 8 లక్షల కోట్లు కానీ, 7 లక్షల కోట్లు కానీ రాష్ట్రం భరించే పరిస్థితి ఉందా అంటే మాత్రం లేదు. వీళ్ళకన్నా 2 ఆకులు ఎక్కువ చదివారని ఎందుకన్నానంటే, వీళ్ళు అట్లీస్టు ఎస్పీవీల ద్వారా, అదే ఈ కార్పొరేషన్స్ ద్వారా బ్యాంకుల నుంచి ఏదో అడిషనల్ లోన్స్ తీసుకొచ్చి వాటిని ఖర్చు పెట్టారు. అక్కడ ఆయన ఇంకొక స్టెప్ ముందుకు పోయి భవిష్యత్తులో ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఇప్పుడే డిస్కౌంట్ చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. ఈ రకమైన ప్రభుత్వాలు ఉంటే ప్రజల నెత్తి మీద అప్పులు పెట్టడం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఈరోజు పప్పు బెల్లాలు బొరుగులు పంచి భవిష్యత్ తరాలకు విపరీతమైన నాశనం చేస్తూ వాళ్ళ ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగానే అవుపిస్తూ ఉన్నాయి. ఇక జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ విషయానికి వస్తే మంచిదే. సోషలీ కన్సర్న్ ఇండివిజువల్స్ ఏ ప్రొఫెషన్ నుంచి అయినా కానీ వచ్చి ప్రజలకు చేయటం అనేటటువంటిది వెల్కమ్ థింగ్. కానీ స్కోప్ ఎంత ఉంది, పొలిటికల్ స్పేస్ ఉందా, దాన్ని ఆక్యుపైడ్ పొలిటికల్ స్పేస్ ఆలోచించకుండా పెడితే పెద్ద ఫలితాలు ఉండకపోవచ్చు. నేను అనుకోవటం ఇప్పుడు అది ఆంధ్రాలో అంతా ఆక్యుపైడ్ పొలిటికల్ స్పేస్. ఒక ఆర్గనైజ్ నేషనల్ పార్టీ బీజేపీకే స్పేస్ దొరకటం లేదు. సో అక్కడ ఇంకోళ్ళకు స్పేస్ దొరుకుతుందని నేను అనుకోను. రెండోది, దీనివల్ల పొలిటికల్గా పెద్దగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా నేను అనుకోవటం లేదు. బేసిక్గా ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయినారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉన్నది. అది తెలుగుదేశానికి కన్సాలిడేట్ అవుతున్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అది ఒక టైంలో ఆ స్పేస్ కొంతవరకు ఆక్యుపై చేసుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉండింది. విత్ బీజేపీ సపోర్ట్ ముందుకు పోయితే అది చేయలేదు ఆయన. ఆ స్పేస్ను తెలుగుదేశానికి వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇప్పుడు దానిని మళ్ళా తెచ్చుకోవటం కూడా ఆయనకు వీలు కాకపోవచ్చు. సో ఇది ఐ థింక్ అడ్వాంటేజ్ తెలుగుదేశంగానే రాజకీయం నడవబోతూ ఉన్నది. చూడాలి ఏ సైడ్కి పోతుంది అనేది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.